Namaste, welcome to EduNine Career Guidance, Josh Innovations Private Limited, EduNine Overseas Consultancy. మనకి కేటగిరీ ఏ కి బి కి సి కి కౌన్సిలింగ్ జరుగుతుంది కదండి. మనకి అసలు సీట్ మ్యాట్రిక్స్ ఎలా ఉంది ఒక్కసారి చెక్ చేద్దాం. కేటగిరీ బి అండ్ కేటగిరీ సి అంటే మేనేజ్మెంట్ కోటా అండ్ ఎన్ఆర్ఐ కోటా విద్యార్థులకి ఏ కాలేజెస్లో ఎన్నెన్ని సీట్స్ ఆఫర్ చేస్తున్నారైతే చూద్దాం. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అఫిలియేషన్లో ఉన్న ప్రైవేట్ కాలేజెస్ యొక్క లిస్ట్. ఓకేనా, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే అన్ఎయిడెడ్ నాన్ మైనారిటీ ప్రైవేట్ కాలేజెస్ యొక్క లిస్ట్ చూద్దాం. మనకి వెబ్ ఆప్షన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయండి. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడంలో ఎవరో కూడా ఇబ్బంది ఫేస్ చేయొద్దు. నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఎక్సైజ్ చేయండి. ఓకేనా, ఏ కేటగిరీ అయినా కూడా ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఓకే, అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఇది అయితే మనకి హైదరాబాద్లో ఉంది కదా. ఈ కాలేజ్లో కేటగిరీ బి వాళ్ళకు వచ్చేసి లోకల్కి 44, అన్రిజర్వ్డ్కి 8, ఎన్ఆర్ఐ కోటా వాళ్ళకైతే కనుక 23 అయితే సీట్స్ ఉన్నాయండి. ఇక కామినేని అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఎల్బీ నగర్లో ఉంది హైదరాబాద్లో. కేటగిరీ బి వాళ్ళకి వచ్చేసి సేమ్ లోకల్ వాళ్ళకి 44, అన్రిజర్వ్డ్ వాళ్ళకి 8 సీట్లు ఉన్నాయి. అలాగే ఎన్ఆర్ఐ వాళ్ళకి 23 సీట్లు అయితే ఉన్నాయి. ఇక థర్డ్ కాలేజ్ మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బాచుపల్లిలో ఉంది కాలేజ్. ఈ కాలేజ్లో ఏంటంటే 44 ఏమో లోకల్ వాళ్ళకి, 8 సీట్లేమో అన్రిజర్వ్డ్ అంటే మేనేజ్మెంట్ కోటా కిందకు వస్తారు వీళ్ళు. మేనేజ్మెంట్ కోటాలో ఏంటంటే మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి లోకల్ వాళ్ళకి 85% సీట్స్ అయితే ఇస్తారు. ఇంకొకటి ఏంటంటే ఆల్ ఇండియా కోటా వాళ్ళకి 15% సీట్స్ అయితే ఇస్తారు. ఓకేనా, ఎన్ఆర్ఐ కోటా వాళ్ళకి 23 సీట్లు అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి మమతా మెడికల్ కాలేజ్ ఖమ్మం. సో ఈ కాలేజ్లో ఏంటంటే 59 సీట్స్ అయితే ఉన్నాయండి. లోకల్ వాళ్ళకి 11 సీట్లు ఉన్నాయి అన్రిజర్వ్డ్ వాళ్ళకి, ఇంకా 30 ఎన్ఆర్ఐ కోటా వాళ్ళకి. ఇక చల్మేడా ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కరీంనగర్ ఈ కాలేజ్లో కూడా 59 సీట్లు ఉన్నాయి లోకల్ వాళ్ళకి, అన్రిజర్వ్డ్ వాళ్ళకి 11 సీట్లు ఉన్నాయి, 30 సీట్లు వచ్చేసి ఎన్ఆర్ఐ వాళ్ళకు ఉన్నాయి. ప్రతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నగునూర్ రోడ్ కరీంనగర్ ఈ కాలేజ్లో లోకల్ వాళ్ళకి 74, అన్రిజర్వ్డ్ వాళ్ళకి 13, అలాగే 38 వచ్చేసి ఎన్ఆర్ఐ వాళ్ళకు ఉన్నాయి. నెక్స్ట్ ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ ఎనుగొండ మహబూబ్ నగర్ ఈ కాలేజ్లో ఏంటంటే 44 సీట్లు వచ్చేసి లోకల్ వాళ్ళకి, 8 సీట్లు అన్రిజర్వ్డ్ వాళ్ళకి, 23 సీట్లు వచ్చేసి ఎన్ఆర్ఐ కేటగిరీ వాళ్ళకు ఉన్నాయి. అండ్ ఇంకొక కాలేజ్ వచ్చేసి మహేశ్వర మెడికల్ కాలేజ్ పటాన్ చెరువు ఈ కాలేజ్లో కూడా అంతేనండి. 44 లోకల్ వాళ్ళకి, 8 అన్రిజర్వ్డ్ వాళ్ళకి, 23 వచ్చేసి ఎన్ఆర్ఐ కోటా వాళ్ళకి. ఇక నెక్స్ట్ కాలేజ్ ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ ఫాసల్వాడి సంగారెడ్డి మెదక్ డిస్ట్రిక్ట్ ఇక్కడ వచ్చేసి 44 సీట్లు వచ్చేసి లోకల్ వాళ్ళకి, 8 వచ్చేసి అన్రిజర్వ్డ్ వాళ్ళకి, 23 వచ్చేసి ఎన్ఆర్ఐ కేటగిరీ వాళ్ళకి. ఆర్వీఎం మెడికల్ కాలేజ్ ములుగు సిద్దిపేట 74 సీట్లు లోకల్ వాళ్ళకు ఉన్నాయి, 13 సీట్లు అన్రిజర్వ్డ్ వాళ్ళకు ఉన్నాయి, 38 సీట్లు వచ్చేసి ఎన్ఆర్ఐ కేటగిరీ వాళ్ళకు ఉన్నాయి. నెక్స్ట్ సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిద్దిపేట 44 సీట్లు వచ్చేసి లోకల్ వాళ్ళకి, 8 వచ్చేసి అన్రిజర్వ్డ్ వాళ్ళకి, 23 సీట్లేమో ఎన్ఆర్ఐ వాళ్ళకి ఉన్నాయి. ఇక నెక్స్ట్ కాలేజ్ చూద్దాం. కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నార్కెట్పల్లి నల్గొండలో ఉంది. 59 లోకల్ వాళ్ళకు ఉన్నాయి, 11 ఏమో అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకు ఉన్నాయి, 30 సీట్లు వచ్చేసి ఎన్ఆర్ఐ కేటగిరీ వాళ్ళకు ఉన్నాయి. భాస్కర మెడికల్ కాలేజ్ మొయినాబాద్లో రంగారెడ్డి డిస్టిక్ అండి ఇది. 44 వచ్చేసి మనకి లోకల్ వాళ్ళకి, 8 అన్రిజర్వ్డ్ వాళ్ళకి, అలాగే 23 ఎన్ఆర్ఐ వాళ్ళకి. ఈ కాలేజ్తో పాటు మిగిలిన కాలేజెస్ అంటే నేను మరికొన్ని కాలేజెస్ చెప్తాను. 44 లోకల్ వాళ్ళకి, 8 అన్రిజర్వ్డ్ వాళ్ళకి, 23 వచ్చేసి ఎన్ఆర్ఐ వాళ్ళకి. ఆ కాలేజెస్ ఏంటంటే డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చేవెళ్ళ రంగారెడ్డి, మెడ్ సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఘన్పూర్ రంగారెడ్డి జిల్లా, మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వికారాబాద్, టిఆర్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అలాగే ప్రతిమా రిలీఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఈ కాలేజ్తో పాటు ఇంకా మరికొన్ని కాలేజెస్ సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అలాగే అరుంధతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అలాగే నోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్లో అయితే మనకి 44 లోకల్ వాళ్ళకి, 8 అన్రిజర్వ్డ్ వాళ్ళకి, 23 వచ్చేసి ఎన్ఆర్ఐ కేటగిరీ వాళ్ళకి అయితే అలొకేషన్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ కేటగిరీ చూద్దాం. అన్ఎయిడెడ్ మైనారిటీ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్. సో ఇక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయంటే డెక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇది కంచన్ బాగ్ హైదరాబాద్లో ఉంది. అలాగే షాదన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హిమాయత్ సాగర్ రోడ్ హైదరాబాద్. నెక్స్ట్ అయాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కనకమామిడి విలేజ్ రంగారెడ్డి జిల్లా. ఈ 3 కాలేజెస్లో ఏంటంటే మనకి లోకల్ వాళ్ళకి 31, అన్రిజర్వ్డ్ వాళ్ళకి 6, ఎన్ఆర్ఐ కేటగిరీ వాళ్ళకి 23 సీట్లు అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ కాలేజ్ చూద్దామండి. డాక్టర్ విఆర్కే ఉమెన్స్ మెడికల్ కాలేజ్ అజీజ్ నగర్ మొయినాబాద్ హైదరాబాద్. ఇది ఫీమేల్ క్యాండిడేట్స్కి మాత్రమే. ఇక్కడ ఏంటంటే లోకల్ వాళ్ళకి 21, అన్రిజర్వ్డ్ వాళ్ళకి 4, అలాగే ఎన్ఆర్ఐ కేటగిరీ వాళ్ళకి 15 సీట్లు అయితే ఉన్నాయి.
నెక్స్ట్ నీలిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అఫిలియేటెడ్ టు అనురాగ్ యూనివర్సిటీ. ఇది ప్రైవేట్ యూనివర్సిటీ అండి. ఈ కాలేజ్ మాత్రం అనురాగ్ యూనివర్సిటీకి అఫిలియేషన్లో ఉంది. సో ఇక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయంటే నీలిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇది కాలేజ్ పేరు. 38 వచ్చేసి లోకల్ వాళ్ళకి, అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 90 సీట్లు ఉన్నాయి, ఎన్ఆర్ఐ వాళ్ళకి 22 సీట్లు అయితే ఉన్నాయి. ఓకేనా. ఈ లిస్ట్లో చెప్పిన చల్మెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇది కరీంనగర్లో ఉన్న కాలేజ్. ఈ కాలేజ్ ఏంటంటే అడ్మిషన్స్ అనేవి ఇంకా ఓపెన్ కాలేదండి. కోర్టులో కేసు అనేది నడుస్తుంది. సో కోర్టులో కేసు క్లోజ్ అయిన తర్వాత లేదంటే వెర్డిక్ట్ వచ్చిన తర్వాత దానికి అనుగుణంగా అడ్మిషన్స్ అయితే జరిగే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి నీలిమ స్పెషల్గా చెప్పుకున్నాం కదా అనురాగ్ యూనివర్సిటీకి అఫిలియేషన్లో ఉందని. ఇక్కడ వచ్చేసి కేటగిరీ బి వాళ్ళకి 15 లక్షల రూపాయలు, ఎన్ఆర్ఐ కేటగిరీ వాళ్ళకి 22.5 లక్షల రూపాయలు అయితే ట్యూషన్ ఫీజుగా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే సో మిగిలిన కాలేజెస్లో ఫీజెస్ ఎలా ఉంటాయంటే గవర్నమెంట్ ఆర్డర్స్ జీవో ప్రకారమే ఉంటాయండి. ఎక్స్ట్రా ఛార్జ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉండదు. సో ఈ ఫీజెస్ అన్నీ కూడా గవర్నమెంట్ వాళ్ళే ఫైనలైజ్ చేస్తారు. ఓకే, ఇప్పటి వరకు మనం ఎంబీబీఎస్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు బీడీఎస్ కాలేజెస్ గురించి మాట్లాడుకుందామండి. మనకి తెలంగాణ రాష్ట్రంలో 11 బీడీఎస్ కాలేజెస్ అయితే ఉన్నాయి. ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ ఇక్కడ మనకి అన్రిజర్వ్డ్కి కేవలం 43 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇక మిగిలిన కేటగిరీస్కి అయితే లేవు. పరిణియ మహావిద్యాలయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, అలాగే మమతా డెంటల్ కాలేజ్, ఇంకొకటి ఎస్విఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, ఎంఎన్ఆర్ డెంటల్ కాలేజ్, కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, ఇక మేఘనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, అండ్ ఇంకొకటి తిరుమల ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, నెక్స్ట్ శ్రీ బాలాజీ డెంటల్ కాలేజ్, ఎన్కపల్లి మొయినాబాద్, నెక్స్ట్ వచ్చేసి శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ డెంటల్ సర్జరీ. సో ఈ అన్ని కాలేజెస్లో కూడా మనకి లోకల్ వాళ్ళకి 30, అన్రిజర్వ్డ్ వాళ్ళకి 5, ఎన్ఆర్ఐ కేటగిరీ వాళ్ళకి 15 సీట్లు అయితే ఉన్నాయి. సో ప్రతి కాలేజ్లో సేమ్ సీట్ మ్యాట్రిక్స్ అండి. ఇంకా ఆర్మీ కాలేజ్ గురించి మాట్లాడుకోవాలంటే అది ఓన్లీ ఆర్మీ పర్సన్స్కి మాత్రమే రిజర్వ్ చేసిన కాలేజ్. ఓకేనా. ఈ ఫీజెస్ అన్నీ కూడా సేమ్ యాజ్ యూజువల్ జీవో నెంబర్ ప్రకారమే ఉంటాయి. గవర్నమెంట్ ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫీజెస్సే వీళ్ళు పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎంబీబీఎస్ అలాగే బీడీఎస్ కాలేజెస్లో ఉన్న సీట్ మ్యాట్రిక్స్ కంపల్సరీ చెక్ చేసుకోవాలంటే యాక్చువల్గా అయితే చెక్ చేసుకోవాల్సిన అవసరం కొంతమందికి ఉంటుంది. అంటే ఈ కాలేజీలో నాకు సీట్ వస్తుందా రాదా, కొంతమందికి పెద్ద ర్యాంక్ వచ్చి ఉండొచ్చు, చాలామంది హెసిటేట్ చేస్తూ ఉంటారు. సో సీట్ల బట్టి వాళ్ళు టాలీ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మీరు అన్ని కాలేజెస్లో కూడా ఆప్షన్స్ ఎక్సైజ్ చేయండి, ఎలాంటి ఇబ్బంది లేదు. మీకు ర్యాంకు చిన్నగా వచ్చినా పెద్దగా వచ్చినా మీరు ప్రయారిటీ వైజ్ మంచి కాలేజెస్ అయితే పెట్టుకోండి. ఓకేనా. ఇది వాళ్ళ వీడియో అండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎంబీబీఎస్ బీడీఎస్ కాలేజెస్ యొక్క సీట్ మ్యాట్రిక్స్ ఫస్ట్ రౌండ్కి సంబంధించి. ఓకే, ఫర్దర్ రౌండ్స్లో మళ్ళీ సీట్లు అనేవి మారుతూ ఉంటాయి. సరే మళ్ళీ అప్డేట్ చేస్తాను. ఓకేనా. ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.